ఈ విధంగా మనం 2 పార్ట్స్ అనేది కుట్టుకున్నాం కదా. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ పట్టుకొని ఇటేమో 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి 2.5 ఇక్కడ వరకు ఉంది. 2.5 ఓకేనా? అలా ఇప్పుడు చూపిస్తా. ఎగ్జాక్ట్ పాయింట్ వచ్చిందా? ఈ విధంగా పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇటు 1 ఇంచ్ ఇటు 2.5 ఇంచ్ మనం పెట్టుకొని స్టిచ్ చేసుకుందాం. చూడండి కొంచెం అటు ఇటు ఏమైనా ఇస్తే ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకొని మనం ఈ విధంగా కొలుచుకోవాలి. సేమ్ చూడండి ఎగ్జాక్ట్ సేమ్ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మిడిల్లో పట్టుకొని జస్ట్ కొంచెం కుట్టు మందం మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ ఇది ఒక 3 ఇంచెస్ చూడండి, ఒక కుట్టు మందం మాత్రమే 3 ఇంచెస్ వరకు వేసుకొని ఒక జస్ట్ ఇట్లా, ఇది సెకండ్ పాయింట్. దీనికి కూడా సేమ్ అదే విధంగా సెకండ్ పాయింట్ వేసుకుంటా. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని జస్ట్ కుట్టు మందం కుట్టుకొని అది కూడా 3 ఇంచెస్. ఈ విధంగా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, ఈ పాయింట్ అనేది ఈ రెండిటి మధ్యలో, ఇగో ఈ రెండిటి మధ్యలో ఇక్కడ ఒకటి ఏర్పడుతుంది కదా, ఇగో ఇక్కడ మనం ఇక్కడ పట్టుకొని ఇగో నేను డ్రా చేసింది ఉందా ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మందమే పట్టుకొని కుట్టేసుకోవాలండి, అంతే. ఇది ఎక్కడ వరకు కుట్టుకోవాలి అంటే జస్ట్ ఇది షేప్ రావాలి మనకు, ఇట్లా ఈ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది చెప్తా, ఈ రెండిటి మధ్యలో ఈ విధంగా పట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. 2 సార్లు చెప్తున్నా, ఈ విధంగా మధ్యలో వరకు. ఇది ఎంత పెట్టాలి అంటే చెప్పరు, ఎందుకంటే మనం సైజ్ వచ్చే వరకు చూడాలి. ఇక్కడ మిడిల్ డాట్ వచ్చే వరకు. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడది వచ్చేసి మ్యాక్సిమం ఈడి వరకు పెట్టేసుకోండి. ఈడి వరకు ఇక్కడ ఇది ఆల్రెడీ మార్క్ చేసుకున్నదే. మనం ఈ విధంగా అన్నిట్లో ఇది పెద్దది మనం వేసుకునే స్టిచ్. ఇప్పుడు చూడండి షేప్ వచ్చిందా? వచ్చింది. షేప్ కుట్టడం నేర్చుకుంటే చాలా ఈజీ. పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ ఏ అంటే ఏడు వరకు రావాలి, ఎక్కడ ఏది కుట్టుకోవాలనేది ఒక ఐడియా ఉండాలి, అంతే. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ డాట్స్ అన్నిట్లో మెయిన్ డాట్ ఇదే. ఈ ఒక్క డాట్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, మిగతా డాట్స్ అన్నీ సేమ్ వస్తాయి, అంటే కరెక్ట్గా వస్తాయి. ఇంకొకటి అన్నిట్లో ఇదే ఎక్కువ సైజ్, అంటే ఒక 1 ఇంచ్ ఉంటుంది, మిగతాదంతా ఇంత అంటే కుట్టు మందం మాత్రమే ఉంటుంది, అంతే. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని తీసుకొని ఇంతసేపు సేపట్టి తీసుకొని మనం ఫ్రంట్ సైడ్ పెట్టుకుందామని ఇక్కడ ఒక కట్ పెట్టాను కదా నేను, ఇప్పుడు కనబడుతుందా కట్? ఈ కట్ని ఇక్కడ ఈ బ్లౌజ్ సైడ్ పెట్టుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ లోపలిది ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి మనం ఈ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాని మీద సేప్ పట్టి పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇది వచ్చేసరికి చూడండి, దీని మీద ఫ్రంట్ సైడ్ మీద సేప్ పట్టి పెట్టుకొని కుట్టాం. ఇప్పుడు మాత్రం సేప్ పట్టి ఇటు సైడ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి సేప్ పట్టి పెట్టుకొని సేప్ పట్టి మీద
ఇది పెట్టుకుంటాం. ఇదేమో కాజాల పట్టీ. మీకు ఇంకొకటి కూడా చెప్తా, హుక్స్ల పట్టీకి ఏమో ఫ్రంట్ సైడ్ మీద సేప్ పట్టీ పెట్టుకొని కుడతాం, కాజా పట్టీ మీద ఏమో సేప్ పట్టీ మీదనే ఫ్రంట్ సైడ్ పెట్టుకొని కుడతాం. ఇప్పుడు ఇలా ఇది ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతసేపటి చెప్పిన కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇటు కుట్టుకోవాలి. ఈ విధంగా మనం రెండు కుట్టుకున్న తర్వాత మీకు ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న రెండు పార్ట్స్ సేమ్ వచ్చిందా లేదా కొలుచుకొని చూసుకోవాలి. ఇగో సేమ్ చూడండి సేమ్ ఈ విధంగా వచ్చిన తర్వాత అసలు మనం కొలత జాకెట్ అంటే కొలత జాకెట్తో కొలత తీసుకున్నాం కదా, దానికి సేమ్ వచ్చిందా లేదా మళ్ళీ చూసుకుందాం. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ మందం ఎక్కువ వచ్చింది. అప్పుడు ఈ సేప్ పట్టీ దగ్గర మనం ఇంకొక 1/2 ఇంచ్ ఇలా 1/2 ఇంచ్ కుట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం కట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు మనకు సమానం వస్తుంది. ఈ విధంగా సమానంగా వచ్చిందా, ఈ విధంగా. ఇప్పుడు దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది సేమ్ వస్తుంది చూడండి. ఇది రెండు సమానం వచ్చినాయి కదా. ఈ విధంగా వచ్చిన వెంటనే ఇప్పుడు సేప్ పట్టీ ఈ విధంగా పెట్టుకొని మనం ఈ క్లాత్ని ఫ్రంట్ ఇట్లా పైకి అనుకొని మీద నుండి కుట్టేసుకోవాలి. కొందరు బొటిక్ స్టైల్లో కుడతారు, అది వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను నేను. బొటిక్ స్టైల్లో ఎట్లా సేప్ పట్టి బయటికి కనబడకుండా కుడతారు అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను మీకోసం. ఈ విధంగా కుట్టినాం కదా. ఇది వచ్చేసి ఇప్పుడు హుక్స్ల పట్టి. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నా. ఒకటి చెప్తా చూడండి. ఇది హుక్స్ల పట్టి కదా, మినిమం ఒక 3 ఇంచెస్ ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టి కొడతాను. ఇటు సైడ్ ఎందుకు ఫోల్డ్ చేశానంటే ఆల్రెడీ మనం ఫ్రంట్ సైడ్ ఇది కుట్టుకున్నాం కదా, దానికోసం. ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హుక్స్ల పట్టి. ఇప్పుడు చూడండి, హుక్స్ల పట్టీకి ఏమో పైనుండి వేసాం అంటే ఫ్రంట్ సైడ్, ఇది లోపల సైడ్ నుంచి కాజాల పట్టీకి వేస్తాం. కాజాల పట్టి పైకి రావాలి కాబట్టి ఇప్పుడు కాజాల పట్టి హుక్స్ల పట్టీకి ఏమో ఒక 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దీనికి అంటే కాజాల పట్టీకి 3 ఇంచెస్ అవసరం లేదండి, ఒక 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అంతే. ఇది కూడా సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా కుట్టాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కుట్టుకోవాలి. సైడ్ కొంచెం స్టోన్స్ అడ్డు వచ్చినాయి, సో దీన్ని తీసేస్తున్నా. మళ్ళీ ఈ విధంగా పైన నుండి ఒక కుట్టేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా దీన్ని ఈ విధంగా కరెక్ట్ సగంలోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. అర్థమవుతుందా? లేకపోతే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది 3 ఇంచెస్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనం ఎంతైతే మలవాలనుకుంటున్నామో ఇక్కడ కుట్టు నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి అనుకొని మిగతా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి.
మా పాప వాయిస్ ఇగ్నోర్ చేయండి, ఆమె లేచింది సో అట్లా అల్లరి చేస్తుంది అంతే. ఈ విధంగా అది అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా పైకి పెట్టుకొని మనం ఇప్పుడు కాజాలు కుట్టుకోవాలి. చెప్తా చూడండి. ఇక్కడ నుండి సేఫ్ పట్టీ మీద నుండి కుట్టు పెట్టుకుంటూ అంటే కుట్టు వేసుకుంటూ ఇక్కడ కొంచెం రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో, తర్వాత వద్దు. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసరికి ఇట్లా రఫ్ అంటే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్, మళ్ళీ వీటిని కాజాలు లేకపోతే పాకెట్స్ అని అంటారు. కొందరికి ఎట్లా అంటే అంటే నేను మార్క్ ఏం చేసుకోకుండా కుడతాను అనుకుంటానా. ఒకవేళ మీకు మార్క్ అంటే ఏడ కుట్టాలో తెలియదు అంటే మీరు మార్క్ చేసుకోండి. నాకు 5 కదా ఎక్కడ కుట్టాలనేది నార్మల్గా తెలుసు, సో నేను మార్క్ వేయకుండా కుడుతున్నా అంతే. ప్రాసెస్ మాత్రం ఇదే. ఇలా ఇక్కడ ఆపేసేయండి, ఇక్కడ డబల్ స్టిచ్ వేయండి, నార్మల్ కుట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రమే డబల్ స్టిచ్ ఫ్రంట్. ఇది అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా దారం అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి చెప్తా, ఇక్కడ మధ్యలో మనం ఒకటి స్టిచ్ చేసుకోవాలి. కాజాకి పాకెట్ లోపలి వరకు కుట్టాం కదా, అంతవరకు అవసరం లే. ఉక్స్ మనకు ఈ లెంత్ వరకు వెళ్ళిపోతే చాలన్నమాట. ఇక్కడ ఒక ఎక్స్ట్రా క్లాత్ ఉంది, సో దీన్ని కట్ చేసాను. ఈ విధంగా మన ఫ్రంట్ సైడ్స్ అనేవి అయిపోయింది. ఇది ఇంతే ఉంది అనుకుంటున్నారా, ఇది గ్యాప్ అనేది వస్తుంది మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ది. ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా. లేకపోతే ఒక డౌట్, ఇప్పుడు మీకు డౌట్ ఉంది కదా, నేను కొలత బ్లౌజ్తో చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్ సేమ్ సైజ్, బట్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మాత్రమే మన నెక్ లెంత్ ఎంత ఉంది అనేది వెడల్పు అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తున్నా. ఇది బ్యాక్ సైడ్. నేను ఇటు సైడ్ మాత్రమే మార్క్ చేసి అటు సైడ్ చేయలేదు, సో దీన్ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా అన్నా చాక్ పీస్ ఇటు సైడ్ అంటే. ఇప్పుడు దీన్ని ఇట్లా ఒరిజినల్ క్లాత్ లాగా వేసుకొని దాని మీద మన క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇది మరీ ఎక్కువ డీప్ వచ్చింది కాబట్టి అంత డీప్ పెట్టాం మనం, కొంచెం డీప్ పెడదాం. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ కంటే బ్లౌజ్ డీప్ కంటే కొంచెం ఎక్కువ డీప్ పెట్టినా నేను. అలా డీప్ పెట్టకపోతే ఈ వర్క్ బ్లౌజ్కి లుక్ ఉండదు. ఈ విధంగా
ఈ విధంగా చేసి మనం ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ తీసేసి దీని మీద మాత్రమే నేను స్టిచ్ చేస్తున్నా. ఈ విధంగా పైనుండి స్టిచ్ వేసాను కదా, అయిపోయింది. చూపిస్తా. ఈ విధంగా నెక్ డీప్ ఉంది, ఇక మరీ డీప్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇట్లా పెట్టాను. ఇటు సైడ్ సేమ్ వచ్చింది, బట్ ఇది కొంచెం లెంత్ అనేది మాత్రమే కనబడుతుంది అంతే, లేకపోతే అది బాగోదిగా. ఇంక ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసేద్దాం. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఈ కింద కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది, సో నేను దాన్ని కట్ చేస్తున్నా. మిగతాది నేను లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తా. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రిల్ పెట్టుకునే దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి తక్కువ కుట్టేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా అంతే. ఈ విధంగా ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టుకొని ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు పెట్టుకోవాలి. నేను టైట్ కుట్టు పెట్టాను. లూజ్ కుట్టు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దాన్ని పంపకం చేసేసుకొని మనం పంపకం చేసుకొని ఈ కుట్టు ఇప్పుకుంటే ఇక్కడ ఏర్పడదు అనమాట. అలా ఓకేనా. ఈ నుంచి మన స్టిచ్ వస్తుంది. నాకు తెలిసి ఎగ్జాక్ట్ ఈ విధంగా లేకపోతే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్, అంతే. పర్లేదు, ఇది ఒక్కటి స్టిచ్ ఏం కాదు. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఈ భుజం ఇప్పుడు ఎక్కువ అవుతుంది చూడండి, ఎందుకంటే మనం అక్కడ ఈ భుజంలో కొంచెం తగ్గించుకున్నాం కదా. సో ఆ విధంగా ఇలా కాకుండా ఇలా సంక దగ్గర ఎక్కువ కట్ చేసేసుకుందాం. ఇక్కడ భుజాలు జారకుండా ఒక టిప్ ఏంటంటే ఇటు సైడ్ ఎక్కువ కుట్టేసుకోవాలి, అప్పుడు మనకు భుజాలు జారవు.
అంటే ఈ స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఎక్కువ ఉండాలి, కొంచెం ఎండ్కి వచ్చేసరికి తక్కువ పెట్టుకోవాలి. ఇలా ఇలా అయిపోయిన తర్వాత చెప్తా. ఇప్పుడు ఏ భుజం ఇది ఎక్కువ ఉంది కదా, కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అంతే. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. ఒక ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇవి హ్యాండ్స్. ఈ విధంగా పెట్టుకొని మనం వర్కే కుట్టుకుంటున్నా. మనం ఇటు సైడ్ సంఖ మార్క్ చేసుకుంది వచ్చింది. సో మనం ఇటు సైడ్ కూడా సంఖ మార్క్ చేసుకున్న దగ్గర నుంచే స్టార్ట్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టి పైనుండి వేసుకుందాం కుట్టు. పైనుండి కుట్లు వేసుకున్నట్లయితే ఇది ఉంది కదా, అంటే ఏమంటారు, లోపల క్లాత్ బయటికి అనేది రాదు. ఈ విధంగా గోరుతో అనుకొని దీని ఫ్రంట్ పైన ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ విధంగా చేయి మొత్తం మనం జాయిన్ చేసుకోవాలి. కింద స్టోన్స్ ఉన్నాయి, సో నేను అవి తీసేస్తున్నా. నా సూది దగ్గర పడితే ఇరిగిపోతుంది కదా నా సూది, సో అది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నా. ఎట్లా చేతులు సరిపోవు నాకు కూడా తెలుసు, బట్ నేను సంఖ పేలికలు అంటారు కదా, అవి వేస్తా చూడండి. ఈ విధంగా అయిపోయింది. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకొని కట్ చేసుకో. మనం ఈ విధంగా 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్కి లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లా ఇలా ఫోల్డ్ చేసుకోండి పైన సైడ్. ఎందుకంటే పైన సైడ్ ప్లెయిన్గా అంటే కరెక్ట్గా ఉండాలి కదా, నీట్గా. సో ఇటు సైడ్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నా. ఇలా ఈ క్లాత్ని మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నట్లయితే మనం బ్లౌజ్ లెంత్కి ఈ సైజ్ సరిపోతుంది. అదేవిధంగా ఇట్లా సేమ్ మనకు బ్లౌజ్ లెంత్ సైడ్ ఎట్లా వస్తుందో అట్లా ఆ విధంగా ఆ షేప్లో కట్ చేసుకోవాలి. దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి పైకి లేవకుండా. ఇక్కడ 2 స్టిచ్చెస్ వేసాను. సో ఈ స్టిచ్చెస్ అనేది నేను కట్ చేస్తున్నా. దారం
ఇప్పుడేమో ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చి ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టుకుంటున్నా. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు 2 చేతులు అయినాయి కదా, 2 చేతులు అయిపోయిన వెంటనే దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సంకకి ఇట్లా కట్ చేసుకుంటాం కదా, అది ఫ్రంట్ సైడ్కి రావాలి. ఆ విధంగా ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు పెట్టుకొని మధ్యలో ఈ స్టార్టింగ్ దగ్గర పెట్టి కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ కుట్టి మిగతా పార్ట్ అనేది మళ్ళీ నెక్స్ట్ కుట్టుకోవాలి. మనం సంక పేలికలు వేసాం కదా, వాటితో ఎగ్జాక్ట్ సరిపోతుంది, లేకపోతే సరిపోదు అనమాట బ్లౌజ్కి. ఇది ఇంకొక సగం. ఇప్పుడు ఈ సగం కూడా కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఇటు సైడ్ వేసుకోవాలి. చూడండి, మధ్యలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈ విధంగా దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా, 2 హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా వేసుకొని 2 హ్యాండ్స్ సమానం వచ్చిందా లేదా అనేది చూసుకుంటున్నా. ఎగ్జాక్ట్ సమానంగా వచ్చినాయి ఈ 2 హ్యాండ్స్ అనేది. హ్యాండ్ డిజైన్ బాగుంది కదా, కరెక్ట్ ఈ ఫ్లవర్ వరకు వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం అంటే కొలత జాకెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనికి సమానంగా కొలిచి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ చేసుకున్న తర్వాత ఇది హుక్స్ల పట్టి సైడ్ హుక్స్ల పట్టీని కొలుచుకోవాలి. హుక్స్ల పట్టి సైడ్ ఇప్పుడు హుక్స్ల పట్టీని చూసుకుంటున్నా.
కాజా పట్టి సైడ్ ఏమో కాజా పట్టిని చూసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం కుట్టుకుందాం. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ విధంగా ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ వేసుకుందాం, ఎందుకంటే సైజ్ కరెక్ట్ రావడం. దీని నుంచి మనం 2 మార్క్స్ పెట్టుకున్నాం కదా, ఆ విధంగా పట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ హ్యాండ్ దగ్గర కూడా మనం సమానంగా పట్టేసుకొని ఇలా కొలుచుకొని హ్యాండ్ లూజ్ అని ఎంత ఉందో అంతవరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం సైడ్కి స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ విధంగా 3 స్టిచ్చెస్ వేసుకున్నా కదా, వేసుకున్న తర్వాత ఇట్లా లాస్ట్కి ఒక స్టిచ్ వేసుకొని ఇలా లాస్ట్కి ఒక స్టిచ్ అనేది వేసుకొని ఈ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నా. అప్పుడు పోగులు పోకుండా అటు ఇటు పోకుండా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నా. నేను ఇంకోటి వేసుకుంటున్నా, ఎందుకో నాకు ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కించిన అనిపించింది. ఇప్పుడు నేను సాటిస్ఫై. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్ అనేవి వేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఆల్రెడీ ఒక సైడ్ చూపించిన కదా, ఇంకో సైడ్ ఎందుకు అని ఒక్క కుట్టు చూపిస్తా. ఈ విధంగా సమానంగా పట్టుకొని ఈ విధంగా హ్యాండ్ పట్టుకో. ఇంకొక హ్యాండ్ తోటి ఈ హ్యాండ్ని ఈ హ్యాండ్ తోటి కొలుచుకొని ఇక్కడ వరకు వచ్చింది ఇట్లా పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక మిగతా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా సైడ్కి వేసేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా ఇటు సైడ్కి అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మనం 2 షేప్ పట్టీలు కట్ చేసుకున్నాం. చూడండి, ఇటు సైడ్ సమానంగా ఉండాలి, ఎందుకంటే ఒకటి అటు ఒకటి ఇటు ఇలా వస్తాయి కాబట్టి. ఇప్పుడు షేప్ పట్టీలు అయిపోయినాయి. 2 షేప్ పట్టీలు అయిపోయిన వెంటనే నేను ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నా. ఇదొక సైడ్, ఇదొక సైడ్. ఒక్క నిమిషం, ఇదొక సైడ్. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ వస్తుంది, ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం వర్క్ చూసుకోకండి, వర్క్ ఎటు పోతుంది ఏంది అని, ఎందుకంటే వర్క్ చూసుకున్నట్లయితే మనకు బ్లౌజ్ క్రాస్ కట్ అనేది రాదు. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం ఏ విధంగానైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్నాం. చూడండి, అక్కడ స్టోన్స్ ఉన్నాయి, సో దారం దిగిపోయింది.
ఈ విధంగా ఇప్పుడు మనం వన్ సైడ్ కుట్టుకున్నాం. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వెంటనే కుట్టేసుకోవాలి, ఎందుకంటే మనం మిస్టేక్ చేయకుండా క్లారిటీగా అనేది కనబడుతుంది. ఇట్స్ ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇక్కడ భుజం దగ్గర కట్ చేసి ఇటు సైడ్ ఏమో నెక్ దగ్గరికి వచ్చింది కదా, ఇటు సైడ్ ఏమో నెక్ దగ్గరనే స్టార్ట్ చేస్తాం, ఆపోజిట్ సైడ్ కాబట్టి. ఇక్కడ కూడా మార్క్ చేసింది ఉండే, సో నేను ఈజీగా కుట్టేస్తాను. ఈ విధంగా కుట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా. వర్షం పడుతూనే ఉన్నది, సౌండ్ వస్తుంది ఇందులో. ఇలా కట్ చేసి ఇటు సైడ్ ఇట్లా కట్స్ పెట్టుకోండి, అప్పుడు క్లారిటీగా అంటే కరెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఒక్క నిమిషం గైస్, మీకు వర్షం చూపిస్తాను నేను ఎంతగానో వర్షం పడుతుందో. చూసారా వర్షం ఎంతగానో పడుతుందో. సో వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది అందుకే, లేకపోతే క్లారిటీగా వచ్చేది వాయిస్. ఒకవేళ డోర్ క్లోజ్ చేద్దామని అంటే లైటింగ్ ఉండదు, సో అందుకే ఇలానే కానిస్తున్నాం. ఈ విధంగా మనం అటు సైడ్ ఇటు సైడ్ అనేది కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా పెట్టుకొని మళ్ళీ కొలత బ్లౌజ్ తోటి చూసుకోవాలి, టైట్ ఎంత వచ్చింది, లూజ్ ఎంత వచ్చింది అని. ఈ విధంగా కొలుచుకుంటూ చూసుకోవాలి. చూసుకుంటే మనకు ఒకవేళ లూజు అనిపించింది అనుకో, ఇగో ఇది చూడండి, ఒక ½ ఇంచ్ మందం లూజ్ వచ్చింది. సో నేను 3 స్టిచెస్ వేసుకున్న సైడ్ ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్ సైజ్ అనేది నాకు కంఫర్టబుల్గా అంటే కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా మీకు. ఇవి వచ్చేసి హ్యాండ్స్ చూడండి. ఈ విధంగా అనేది బ్లౌజ్ ఉంది. ఇది బ్లౌజ్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. చూసారా కప్పు చాలా పెద్దగా ఉందని చూస్తున్నారు కదా, సో చాలా పెద్దగా ఉంది కప్పు. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఈ విధంగా మనం రివర్స్ చేసుకుంటే ఇలా ఈ సైడ్ కూడా కొంచెం డిజైన్ వస్తుంది. ఇది ఇంకొక సైడ్. సో ఇది వచ్చేసి ఇంకో సైడ్ కదా, దీన్ని కూడా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉండే కదా దాన్ని కట్ చేసుకున్నా. దీనికి కూడా ఈ విధంగా కార్డ్స్ పెట్టుకుంటున్నా, మధ్యలో పెట్టుకొని దీన్ని రివర్స్ చేశాను. ఈ విధంగా చూసారా. ఇప్పుడు రైట్ సైడ్ కూడా వచ్చింది మనకు, వర్క్ పోలేదు. సో ఒకవేళ ప్రిన్స్ కట్ అయ్యేది ఉంటే ఇది ఉంటుంది కదా, ఇక్కడ నుండే వచ్చేదన్నమాట. అర్థమవుతుందా? అలా ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, ఈ పైన స్టోన్స్ తీసుకుందాం మనం కొన్ని, ఎందుకంటే నేను ఇక్కడ స్టిచ్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో నాకు సూదికి బాగా అడ్డొస్తుంది, ఈ స్టోన్స్ తీసేస్తున్నా. ఇట్లా తీసేసిన వెంటనే వస్తుంది, మొత్తం తీసేసినా పర్లేదు నాకైతే, ఎందుకంటే స్టోన్స్ ఉంటే నాకు నచ్చదు బ్లౌజ్ ఎప్పుడైనా, లేకపోతే మొత్తం తీసేస్తాయి స్టోన్స్. కానీ ఇవి తీసేసినట్టు కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది. సో ఈ స్టోన్స్ కూడా మనం ఒక్కసారి విన్నాం అనుకుంటూ ఊడిపోతాయి. అసలు ఈ స్టోన్స్ లేకుండా బ్లౌజ్ బాగుంటుంది, స్టోన్స్ ఉంటే మొత్తం చిల్లర చిల్లర అంటాం కదా, సేమ్ అట్లా ఉంటుంది. నాకైతే నచ్చదు అస్సలే.
సో మా అత్తమ్మ కూడా వేసుకోదు ఇట్లా. సో అందుకే నేను ఇక్కడ ఉన్న స్టోన్స్ అనేది తీసేసిన. మనం వాష్ చేస్తాం కదా, వాష్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్న కలర్ కూడా పోతుంది అన్నట్టు, అంటే స్టోన్స్ కింద కలర్ ఉండే కదా అది కూడా. ఈ విధంగా తీసేసినాక కూడా బాగుంది కదా. ఈ విధంగా తీసేసి ఇక్కడ కుట్టేసుకున్నాం మీద. ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంది కదా, సారీ ఇంకో సైడ్ బ్లౌజ్, ఇది కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత చెప్తా చూడండి. మనం ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదు, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని ఆలోచించాల్సి వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్. ఇంకొకటి కూడా, ఇది కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి.